ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మరి 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. 4 నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మొదటి మాటని మనము గమనిస్తున్నామండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట ప్రభు ఇర్మియాతోనే చెప్పిన ఒక ఇర్మియాతోనే కాదండి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారితో కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మాట వర్తిస్తుంది. ఎందుకనంటే మనల్ని రూపించిన వాడు, మనల్ని నిర్మించిన వాడు, మనకు ప్రాణమిచ్చిన వాడు నా దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన యేసయ్య కనుక. అందుకనే గర్భములో మనము రూపింపబడక మునిపే ఆయన మనలను ఎరిగాడంటండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం ఈ మాట! ఎంత అసలు మనసుకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఆలోచించండి. ఒక బిడ్డ అసలు ఇంకా మరి తల్లి గర్భములో నిర్మించబడక మునిపే, రూపింపబడక మునిపే ఒక బిడ్డగా మరి ఆ యొక్క గర్భములో ఒక శిశువు ఆ మానవుని యొక్క నిర్మాణము కాకమునిపే ప్రభువు ఆ వ్యక్తిని ఎరిగాడంట. కనుక ఈ రోజున దేవుడు నిన్ను నన్ను పిలిచింది, నిన్ను నన్ను చూసింది, నిన్ను నన్ను కావాలనుకున్నది ఏదో కొన్ని రోజుల తర్వాత కాదు, కానీ ఈ మధ్యకాలంలో కాదు, కానీ నా దేవుని బిడ్డలారా తల్లి గర్భములోనే ప్రభు మనల్ని పిలిచిన దేవుడండి. హల్లెలూయా. మనల్ని ఆయన తల్లి గర్భములోనే పిలుచుకున్నాడు, తల్లి గర్భంలోనే కావాలనుకుంటున్నటువంటి దేవుడు. అందుకనే ఆయనతో మరి ఇర్మియా గారితో అంటున్నారు ఏమనంటే, నీవు గర్భం నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. అంటే తల్లి గర్భంలోనే ప్రతిష్ఠించుకున్నాడు తన కొరకు. నీవు నా కొరకు కావాలి అని మనలను తల్లి గర్భంలోనే కోరుకున్నాడు, కావాలనుకున్నాడు, ఏర్పరుచుకున్నాడండి. కనుక ఆయన కోరిక, ఆయన ఆలోచన మన ఎడల ప్రభుకున్నటువంటి సమస్తము కూడా నా దేవుని బిడ్డలారా మనము జరిగించు వారమైతే ప్రభు చాలా 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 మరి ఆనందంతో సంతోషించేటువంటి మరి దేవునిగా ఉంటాడు. కనుక ఈ యొక్క వాక్యం ఉంటున్నటువంటి ప్రతి వారిని కూడా ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు అన్న సంగతి ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని అయ్యా మీరు ఆశీర్వదించండి, దీవించి కృపనిమ్మని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.